మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా ఈరోజు ప్రెస్ మీట్ పాల్గొన్న మా నాయకులు కార్యకర్తలకి అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. ఈరోజు నిజంగా చూస్తూ ఉంటే అభివృద్ధి ఏమో కానీ అరాచకాలు మాత్రం ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ఏ విధంగా జరుగుతున్నాయో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా నా మీద బురద జరగాలా, ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టాలా, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టాలా అని అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. నేను మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాను, ఏదైనా సరే అవినీతి జరిగి ఉంటే తప్పకుండా దాని మీద ఎంక్వైరీ చేసి నిజాలు చేస్తామని చెప్పాను. ఈరోజు మేము ప్రశ్నిస్తే గ్రామాల గురించి ప్రశ్నిస్తే రోడ్డు వేస్తున్నాము, ఇంకేదో అభివృద్ధి కార్యక్రమాలకి వాటిని తోడుతున్నాము అని చెప్తారు. గత ప్రభుత్వంలో ఎన్ని వేల హౌసెస్ జగనన్న లేఅవుట్స్, జగనన్న కాలనీస్ ఏ విధంగా కట్టారో వాటికి సంబంధించి గ్రామాలు పోయి ఉండొచ్చు. అదేవిధంగా సచివాలయాలు, స్కూల్స్, హెల్త్ సెంటర్స్, హాస్పిటల్స్, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ డైరీస్, ఇవన్నీ కూడా వీటితో పాటు రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. వాటన్నిటికి కూడా అది అవసరం కాదంటం లేదు. కొంత అక్రమాలు జరిగిన మాట వాస్తవం, దాన్ని నేను అప్పుడు కూడా ప్రశ్నిస్తానే ఉన్నాను. ఇక జరుగుతా ఉన్నాయి, అది కొద్ది తగ్గియాలని కూడా నేను చెప్తానే ఉన్నాను. దానివలన ఏ విధంగా కొంతమందిని పార్టీ నుంచి కూడా మేము సస్పెండ్ చేసాము కూడా అది తెలుసు. కానీ ఈరోజు ప్రజలు మీకు 30,000 మెజార్టీ ఈరోజు ఇచ్చేదని చెప్తున్నారు. సంతోషం. ఎందుకంటే ప్రజలు ఈరోజు 30,000 మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించారంటే ఆయన కావలికి కాపు కాస్తానని చెప్తున్నాడంటే చాలా సంతోషం. కానీ ఈరోజు ఏమవుతుంది, ఎక్కడైతే ఈ అక్రమంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, ఇందాక సోదరుడు కామరాజు గారు, అదే మా ప్రసన్న ఇదంతా కూడా చెప్పారు. సముద్రపు ఇసుక, గ్రావలు, అన్నవరం క్వారీకి సంబంధించిన మెటలు, అదేవిధంగా రేషన్ బియ్యం డైరెక్ట్గా ఈ మధ్య పట్టుకున్నవి ఇవన్నీ రేషన్ బియ్యం, అయ్యప్ప స్వామి గుడి పక్కన ఉన్న స్థలం కబ్జా, అదేవిధంగా ఈ మధ్య ఈనాడుగా వచ్చిన వెంగళరావు నగర్లో అనేక సైట్లు కబ్జా, అదేవిధంగా అనేక అక్రమాలని ఈరోజు మా సోషల్ మీడియా కావచ్చు, మీడియా సోదరులు పత్రికల్లో కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మధ్య మా కార్యకర్త కావచ్చు, మా సోషల్ మీడియా కావచ్చు, మేము కావచ్చు, ఇవన్నీ కూడా ప్రశ్నిస్తా ఉంటే ఈ కాపు కాచే నాయకుడికి అర్థం కావడం, అర్థం కాక తట్టుకోలేక ఏ విధంగా ఇది చెయ్యాలా, ఏ విధంగా అందరినీ భయపెట్టాలా, భయపెట్టితే ఈ సోషల్ మీడియాలో రావడం తగ్గిపోతాయి అని ఈరోజు అక్రమంగా ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం జరిగిన ఒక కేసుని, క్లోజ్ చేసిన కేసుని ఓపెన్ చేయించి ఈరోజు దాని మీద ఒక కట్టుకథ, మా ఇందాక చెప్పినట్టు, మా సోదరుడు చెప్పినట్టు కట్టుకథ, ఏదో ఆ దేవకుమార్ ఎవడో మాకు తెలియదు, ఆయన ఎవడో వచ్చాడంట, మేమేదో చదువుకున్నామంట, మాగనాయుధాలతో ఆయన చంపబోయాడంట, ఇవన్నీ కూడా మీడియా వాళ్ళ మీద పెట్టి ఈరోజు ఆ విధంగా కట్టుకథ అవి కేసుని బాగా చాలా చక్కగా ఇది డైరెక్షన్ అయితే సూపర్, డైరెక్షన్ మటుకు చాలా సూపర్. ఆ డైరెక్షన్ లో పాపం మాకు చేత కాదా, ఏది పోలీసు డిపార్ట్మెంట్ ని ఏ విధంగా వాడుకోవాలో మాకు చేత కాదా. కానీ అవన్నీ కూడా ఇప్పుడు బాగా నేర్పిస్తున్నారు. మేము బాగా నేర్చుకుంటాం ఇవన్నీ కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ముందు చెప్పాడు, ఈ చెప్ప మీద కొట్టండి,
అవకాశం వచ్చినప్పుడు మేము కూడా కొడతామని. సో అది రిపీట్ చేపిస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. మీరు కొట్టండి, కొట్టి ఏమైనా చేయండి, కేసులు పెట్టండి, అక్రమంగా పెట్టండి, ఏదో ఇంకా ఒక 4 పెట్టండి. మా ప్రసన్న చెప్పినట్టు, కామగా చెప్పినట్టు మేమేం భయపడేది ఏం లేదు. ఈరోజు నా మీద 307, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ఇవన్నీ కూడా పెట్టి దాదాపు అభం శుభం తెలియని మీడియా సోదరుల మీద, అదేవిధంగా మా నాయకుల మీద ఈరోజు పెట్టడం నిజంగా దౌర్భాగ్యం. కావలో ఇటువంటి సంస్కృతి ఎంతో మంది ఎమ్మెల్యేస్ వచ్చారు గతంలో. యానాది రెడ్డి గారి కాడి నుంచి కాకుండా పవన్ కావచ్చు, వేణుగోపాల్ కావచ్చు, అదేవిధంగా బీదా మస్తాన్ గవర్నర్ కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి గారు కావచ్చు, ఈ విధంగా ఎంతో మంది ఉన్నా కూడా ఇటువంటి ఎక్కడ లేవు. అదేవిధంగా మేమున్నప్పుడు ఎప్పుడు బీదా మస్తాన్ ఉన్నా, అధికారులు లేకపోయినా, అధికారులు ఉన్నా కూడా మేము ఎప్పుడు అదే పెట్టుకోలేదు. కానీ ఈరోజు కొత్త సంస్కృతి, ఇందాక మా సోదరుడు చెప్పినట్టు జగదంకి మండలంలో జరిగిన అనుభవాలు, అవన్నీ కూడా ఈరోజు కాబట్టి మనం అప్పు తెచ్చుకుంటా ఉన్నాం. ఆ అప్పుని తీర్చాల్సిన బాధ్యత తప్పకుండా మా మీద ఉంది. అది అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా అప్పుతో సహా, వడ్డీతో సహా తప్పకుండా తీరుస్తాం. దాంట్లో ఏం ఇది లేదు. ఈరోజు మీరు నా మీద కేసు పెట్టారు, మా నాయకుల మీద కేసు పెట్టారు. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఎందుకంటే కేసు పెట్టినప్పుడు తప్పకుండా దానికి సంబంధించి స్టేగో లేదా బేగో లేదా స్క్వాషో ఏదో ట్రై చేస్తుంటాం. కానీ మీరు ఏదైనా కావాలనుకుంటే చెప్పండి. ప్రతాప్ రెడ్డి వచ్చి అరెస్ట్ కావాలని చెప్పండి. డిఎస్పీ గారు, ఎస్పీ గారు, మీరు చెప్పండి. మీరు నా కోసం మనిషిని పంపాల్సిన అవసరం కూడా లేదు. నేనే వస్తాను. మా నాయకులంతా కూడా వచ్చే రోజు నేను ఎన్నమిస్తాను. మా నాయకులందరూ ఇక్కడ కావలి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్క నాయకుడు కూడా డిఎస్పీ ఆఫీసు జైలు కాడికి ఆ రోజు వస్తారు. వచ్చి నేనే ప్రత్యక్షంగా లొంగిపోతానని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు కేసు పెట్టి ఈరోజు జైలు పంపొచ్చు. ఇంకా 10 కేసులు నా మీద అనవసరంగా కూడా అక్రమంగా కూడా పెట్టినా కూడా భయపడేది లేదు. ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉంటాం. ప్రజల సమస్యల కోసం పోరాడుతూనే ఉంటాం. నీలాగా దొంగ అబద్ధాలు చెప్పి కావలికి కాపు కాస్తా అని చెప్పి లోపల అక్రమాలు చేసే నేచర్ మాది కాదు, కాబోదు అని ఈరోజు మీడియా సోదరులకు తెలియజేయాలని, ఎప్పుడైనా సరే ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఫోన్ చేసి ఈ విధంగా నువ్వు అరెస్ట్ కావాలని చెప్తే ప్రత్యక్షంగా నేనే వస్తాను. ఆ రోజు మా నాయకులంతా కూడా నాతో పాటు వస్తారు. తప్పకుండా మీరు అరెస్ట్ చేసుకోవచ్చని కూడా తెలియజేస్తూ ఆ విషయం తెలియజేయాలని, నేను వచ్చేదానికి సిద్ధమని తెలియజేసేదానికి ఈరోజు ప్రెస్ మీట్ తో బెంగళూరులో ఉన్నా కూడా నేను మాట్లాడుతా ఉన్నానని తెలియజేస్తున్నాను. తప్పకుండా మీడియా సోదరులు కూడా, ఇందాక మా సోదరుడు చెప్పాడు, మీకు అండగా నిలబడింది మేము. పేదవాళ్ళు అందరికీ ఇక్కడ అండగా ఉండాలనేది మా నేచర్. ఈరోజు ఎవరైతే కొంతమంది ఎమ్మెల్యే కాడ ఉన్నారో వాళ్ళు ఎవరో ఏం చేశారో అందరికీ తెలుసు. ఓకే, అయినా పర్వాలేదు. ఆయన కూడా ఈరోజు మీడియా సోదరులు నిష్పక్షపాతంగా న్యాయానికి సపోర్ట్ గా ఉండాలని నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా నాయకులందరూ కూడా ధన్యవాదాలు. ఒకవేళ ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ పిలిస్తే తప్పకుండా నేను వచ్చి లొంగిపోతాను, వస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు తప్పకుండా రావాలని కూడా కోరుతూ సెలవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.